నమస్తే, వెల్కమ్ టు విజిల్. అమెరికాలో గతేడాది రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయుల్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో H1B వీసాల కోత ప్రధానమైంది. అంతకుముందు వలసల బహిష్కరణ, తాజాగా సుంకాల మోత నిర్ణయాలు తీసుకున్నా వాటికి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్న భారతీయులు H1B వీసాల విషయంలోనూ ప్రత్యామ్నాయాన్ని త్వరగానే వెతుక్కుంటున్నారు. దీంతో ఇప్పుడు ఆ ప్రత్యామ్నాయ వీసాకు అమెరికాలో భారీ డిమాండ్ ఏర్పడింది. అమెరికాలో H1B వీసాల జారీ నిబంధనలు కఠినం చేయడంతో పాటు వాటి వార్షిక ఫీజును సైతం $1,00,000కు పెంచేయడం వంటి చర్యలతో భారతీయులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదో విధంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు అడ్డదారులు వెతికే పనిలో పడ్డారు. అవి కూడా అంతగా ఫలించకపోవడంతో చివరిగా అమెరికా జారీ చేసే మరో వీసా ఒకదాన్ని తమకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. అదే ఐన్స్టీన్ వీసా లేక EB-1 వీసా. విదేశీ నిపుణులకు H1B వీసాల జారీ అమెరికన్ కంపెనీలకు సైతం కష్టతరంగా మారడంతో భారతీయులు వాటికి ప్రత్యామ్నాయంగా ఉన్న వీసాల్ని వెతకడం ప్రారంభించారు. ఇందులో భాగంగా తెరపైకి వచ్చిందే ఐన్స్టీన్ వీసా. దీంతో ఇప్పుడు ఈ వీసా ద్వారా అమెరికాలోకి ప్రవేశించేందుకు భారతీయులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వీసాలు ఇప్పించేందుకు అమెరికాలోనే భారీ సంఖ్యలో ఫేక్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. దీంతో ఇమిగ్రేషన్ అధికారులు వీటిపైన ఫోకస్ పెడుతున్నారు. ఐన్స్టీన్ వీసాకు అసలు పేరు EB-1 వీసా. అసాధారణ సామర్థ్యం కలిగిన వారు లేదా అధిక సంఖ్యలో విజయాలు సాధించిన వారు, వివిధ రంగాల్లో అగ్రస్థానాల్లో ఉన్న వారికి అమెరికా ప్రభుత్వం ఈ వీసా జారీ చేస్తుంది. ఇందులో EB-1A, EB-1B, EB-1C వంటి కేటగిరీలు ఉంటాయి. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ తరహాలో అసాధారణ ప్రతిభావంతులకు దీన్ని జారీ చేస్తున్నందున ఈ పేరు పెట్టారు. అమెరికాలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, బహుమతులు పొందిన వారు, అసాధారణ విజయాలు సాధించిన వారికి సభ్యత్వాలు ఇచ్చే అసోసియేషన్లలో ఉన్నవారు, మీడియాలో భారీ కవరేజ్ పొందుతున్న వారు, న్యాయ నిర్ణేతలు, అత్యుత్తమ రచయితలకు వీటిని ఇస్తారు. ఇప్పుడు ఈ కేటగిరీల్లో వీసాల కోసం భారతీయులు క్యూ కడుతున్నారు.